ప్రభుత్వంతోని ఆటలాడుతున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా. సో రీసెంట్‌గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చిత్ర యూనిట్ల అందరి మీద కూడా ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం గడుస్తుంది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క ప్రొడ్యూసర్ కానీ, ఏ ఒక్క హీరో కానీ, ఏ ఒక్క డైరెక్టర్ కానీ ఎవ్వరు కూడా వచ్చి ప్రభుత్వంతోని మాట్లాడిన దాఖలాలు లేవు అనే విధంగా ఆయన ఫైర్ అయినప్పుడు ఈ నెల 15వ తేదీన మాత్రం అందరం కూడా వస్తాము, ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాము, మీతో పాటు మాట్లాడతామని చెప్పారు. కానీ సడన్గా ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు. కానీ కొంతమంది సినిమా సెలబ్రిటీలు కావచ్చు, అదేవిధంగా ప్రముఖులు పెద్దలు ఎవరు కూడా అందుబాటులో లేరని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసేసుకున్నారు. అంటే మీకు ఒక సినిమాకి సంబంధించి కాల్ షీట్స్ అంత ఇంపార్టెంటా? అంటే ప్రభుత్వం ఏర్పాటైంది, మీ సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ ధర పెంచుకోవడానికి బెనిఫిట్ షోల కోసం మాత్రం మీకు ప్రభుత్వం గుర్తుకొస్తుంది. కానీ ప్రభుత్వంతో మాట్లాడడానికి కనీసం ఒక్క హాఫ్ డే మీకు కేటాయించలేకపోతున్నారా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఫైర్ అవుతున్నారు. అండ్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ కూడా సినిమా పెద్దలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అందరూ కూడా వంగి వంగి దండాలు పెడుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు అంటే అప్పట్లో ఆయన టికెట్ల ధర 30, 50 ఇదే విధంగా ఫిక్స్డ్. ఇంకా ఏ సినిమా అయినా కానీ, ఎంత పెద్ద సినిమా అయినా కానీ, ఎంత చిన్న సినిమా అయినా కానీ, అది స్టార్ హీరో కానీ, స్టార్ డైరెక్టర్ కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఇవే రేట్లు వర్తిస్తాయి అనే విధంగా ఆయన చెప్పాడు. కాబట్టి వాటిని మార్చుకోవడానికి ఇంకా పెంచుకోవడానికి వంగి వంగి దండాలు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. మరి ఇక్కడ వీళ్ళు మంచి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవరు సపరేట్గా వెళ్ళి మాట్లాడినా కూడా వాళ్ళకి సపరేట్గా టికెట్ల ధరలు పెంచడం కానీ, బెనిఫిట్ షోలు ఇవ్వడం కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. మరి ఇక్కడ వీళ్ళ మంచితనమే వీళ్లకు ఒక శాపంగా మారిందా? వీళ్ళ మంచితనంతో వీళ్ళనే వెన్నుపోటు పొడుస్తున్నారా? వీళ్ళ మంచితనంతో ఆటలాడుకుంటున్నారు సినిమా పెద్దలు అనే విధంగా ఇప్పుడు సినిమా ప్రేమికులు అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిపోయి 1 year అవుతుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో కానీ ఎవ్వరు కూడా ఎందుకు వీళ్ళతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మాట్లాడలేదు, ఎందుకు అనే విధంగా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 24 క్రాఫ్ట్స్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మేము కలిసి వస్తాము, మీతో మాట్లాడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత అనుకున్నారు 15కి. మరి ఏమైందో తెలియదు. కానీ దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు, పోస్ట్పోన్ చేసుకున్నారు. మరి స్టిల్ ఇప్పటి కూడా మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాట్లాడతారు ఏంటనే దాని గురించి కూడా ఒక్క అప్డేట్ కూడా లేదు. మరి కొత్త డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? కనీసం మీకు ఒక్క డేని కేటాయించడానికి లేదా? మీ ఒక్క డే కాల్ షీట్ని మైనస్ చేసుకుంటే మీకు ఏదో నష్టం జరుగుతుంది అన్నట్టు కూడా ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడకపోతే మీకు ఎంత నష్టం జరుగుతుంది? ఒక టికెట్ రేట్లు పెంచుకోవాలన్నా, మీకు బెనిఫిట్ షోలకి పర్మిషన్లు కావాలన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కలవాల్సిందే. సో మరి అలాంటి సమయంలోనే ఏదో అవసరం కొద్దీ వస్తున్నారు తప్ప నిజంగా మీకు ప్రభుత్వంతో ఒక మంచి బాండింగ్ ఏర్పరచుకోవాలని ఎక్కడ కూడా లేదని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటున్నారు. మరి దీనికి సినిమా ప్రముఖులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అప్పట్లో చూసుకుంటే మనకు దిల్ రాజు గారు కూడా రీసెంట్గా కొన్ని కామెంట్ చేశారు. ముఖ్యంగా వీటన్నిటి కూడా ఆయనే కారణం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆయన ఏంటంటే రీసెంట్గా గద్దర్ అవార్డ్స్కి సంబంధించి ఏ ఒక్క హీరోలు కూడా ఎందుకు రాలేదు, సినిమా ఇండస్ట్రీ అంటే ఇది ఒక అవార్డు ఫంక్షన్ని మీరు ఏమన్నా తెలంగాణ చిన్నచూపు చూస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం తెలుస్తుంది. మరి ఆయనే వీటన్నిటి కూడా కారణం అని కూడా అంటున్నారు. చూడాలి మరి మళ్ళీ అందరూ కలిసి ఎప్పుడు ఇక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి డిప్యూటీ సీఎం అదేవిధంగా సీఎం గారితో మాట్లాడతారు, చర్చిస్తారని.